వెల్కమ్ టు రాజంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జర్నలిస్ట్కు అక్రిడేషన్ కార్డులో అప్డేట్. జిల్లా స్థాయి అక్రిడేషన్కి సంబంధించి అలాగే కమిటీలను వారం రోజుల్లో పూర్తి చేయాలని కూడా డిపిఆర్ఓలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషన్ సిహెచ్ ప్రియాంక గారు అంటే ఐఎండ్పిఆర్ కమిషన్ ప్రియాంక గారు ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో అక్రిడేషన్ జారీ ప్రక్రియ విధి విధానాలపైన కూడా డిపిఆర్ఓలకు క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూడా జీవో నంబర్ 252 103 పైన కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని కూడా పిఆర్ఓలకు సూచించారు. జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీని కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో ఒక కమిటీని వారం రోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆమె వెల్లడించారు. అయితే ఇక్కడ అధికారులతో సమన్వయం చేసుకోవడం కూడా ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఫ్రీలాన్స్, అలాగే వెటరన్ జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డులకు నమోదు, దరఖాస్తులు పరిశీలన, రిపోర్టులు, అప్రూవ్డ్ లిస్టులు, రిజిస్ట్రేషన్ నంబర్ అలాట్మెంటు, అక్రిడేషన్ కార్డులు డౌన్లోడింగ్ మొదలైనటువంటి అంశాలపైన కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆమె సంబంధిత అధికారులను కూడా కోరారు. అదేవిధంగా ఆ అక్రిడేషన్ కార్డు ప్రక్రియలో భాగంగానే ఆన్లైన్ ఇతర సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అలాగే మీడియా రిలేషన్ వింగ్ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యలు ఉంటే టెక్నికల్ టీం ప్రధాన కార్యాలయం అందుబాటులో ఉంటున్నాయని కూడా వారిని కూడా సంప్రదించాలని, ఎలాంటి తప్పులను ఆస్కారం లేకుండా ఈ అక్రిడేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కూడా అధికారులను కోరారు. అంతేకాకుండా ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో డిపిఆర్ఓలకు సంబంధిత సిబ్బంది కూడా హాజరయ్యారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులకు అక్రిడేషన్ కార్డు జారీ పైన కూడా ఆన్లైన్ విధి విధానాలపైన కూడా క్షేత్రస్థాయి సిబ్బందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కూడా కల్పించారు. శిక్షణలో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది లేవనెత్తినటువంటి అంశాలపైన కూడా మీడియా రిలేషన్ విభాగంలో అధికారులు అలాగే డిఎస్ జగన్, యామిని, వెబ్సైట్ టీం మేనేజర్ నంద, టెక్నికల్ స్థాయిలు అధికారులు కూడా సందేహాలను నివృత్తి చేశారు. అర్హత గల జర్నలిస్టులు ఇక్కడ IPR.telangaana.gov.in ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. ఏదైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే 9154170881 నంబర్ కూడా సంప్రదించాలని కూడా చెప్పుకొచ్చారు. మరి తప్పనిసరిగా డిజిటల్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు నమోదు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినదే అనుకుంటున్నాను. ప్రతి జర్నలిస్ట్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.